వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామంది బయట ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటే కొంతమంది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నెసెసరీగా. బట్ అసలు యాక్చువల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్లో వాళ్ళు 100% 360 డిగ్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూసుకుందాం. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్క కంపెనీ గురించి వెళ్తే కేవలం వాళ్ళ గురించి బాగా హైలైట్ చేసుకుంటారు. కానీ ఒక ఉమెన్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ గురించి అన్నిటి గురించి కూడా అనాలిసిస్ చేస్తూ ఒక కంపెనీకి ఎండీగా ఉంటూ, నాగలక్ష్మి గారు ఇప్పుడు మన ముందన్నారు, సో తన గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ కంపెనీకి ఎండీగా ఉంటూ ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి కాదు, ఒక 10 కంపెనీస్ అనుకుందాం. ఆ కంపెనీస్ అన్నిటి గురించి ప్రాపర్గా రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ని వీళ్ళు కొలాబరేట్ అయ్యి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మీకు ఏది రైట్ చాయిస్ అని ప్రాపర్గా చెప్తారనమాట. సో అంటే నేను ఇంత కొంచెం ఎలాబరేటివ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉమెన్ వచ్చిన తర్వాత రంగంలోకి దిగితే ఒక వర్క్ని కేవలం ఒకటే స్ట్రైట్ లైన్లో కాకుండా 360 డిగ్రీస్లో వాళ్ళు అనాలిసిస్ చేస్తూ మనకి ఏది కరెక్టో ఇవ్వగలిగే సామర్థ్యం ఉమెన్లో ఉంటుంది. సో దాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం అనుకోవచ్చు. సో దీనికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ మన నాగలక్ష్మి గారి డెఫినేషన్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక్కొక్కరు ఒక్కో దిశగా మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు. మీరు రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీ ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్ ఆర్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్వెస్టర్గా మొదలైంది మా జర్నీ. ఓకే. మా చిన్నప్పుడే మా పేరెంట్స్ వాళ్ళు ల్యాండ్స్ కొన్నప్పుడు మా బాబాయ్ ఒక 5,000 కొన్న ఒక యూనిట్ని 1 yearకి సేల్ చేశారు. అప్పుడు మొదలైన ప్యాషన్ అది. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వగానే 2014లో ఇన్వెస్టర్స్గా బయలుదేరాం నేను, మా హస్బెండ్. ఆ జర్నీలో ఒక కంపెనీ ఎండి రిక్వెస్ట్ చేశారు మా హస్బెండ్ని, మేడంకి చాలా టాలెంట్ ఉంది, మేము చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాం, ఒక క్యాబిన్ ఇస్తాము, ఫర్ మంత్ 2 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేశారు, అండ్ రెస్పెక్ట్ అన్నీ మంచిగా ఇస్తామన్నారు. బట్ నేను కాదు, బ్రోకర్ అంటారు, నేను డైజెస్ట్ చేసుకోలేను అన్నాను. కానీ ఆ చిన్నప్పుడు చూసిన ప్యాషన్ని, నాకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురికి ఇవ్వాలనేది అప్పటి నుంచి బిగిన్ అయింది. వితౌట్ సైట్ విజిట్, ఆల్ ఆఫీస్లో స్టే చేయకుండానే 22 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ చేసిన గుడ్ విల్. నాగలక్ష్మి ఎడిషన్ తీసుకున్నా చాలా బాగా తీసుకుంటుంది అనేది మా సరౌండింగ్లో ఉన్న అందరి అభిప్రాయము. సో నేను తీసుకున్నాను అంటే అది బెస్ట్ అనేసి అలా ఫిక్స్ అయిపోయారు. ఓకే. ఆమె లీడర్ ఆల్సో. బీజేపీ ఫస్ట్ ఎంట్రీని 2014లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెసిడెంట్గా అడిగారు. బట్ డివోటీ లాగా చేయడానికి నాకు కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు పోస్ట్ వద్దు, సర్వీస్ ఇస్తానన్నాను. కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ డయాస్కి వచ్చినప్పుడు మేడంని బీజేపీలోకి తీసుకుంటామని జెండా పట్టుకోకుండానే ఉమెన్ వైస్ ప్రెసిడెంట్గా జిల్లాకి ఎంట్రీ ఇచ్చాను. నెక్స్ట్ జిల్లా సెక్రటరీగా చేశాను. తర్వాత హైదరాబాదు ఒక మెగా ట్రిప్ లాగా వచ్చాను. ఓకే. సో నిజంగానే ఒక స్ట్రాంగ్ ఎంపవర్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒక మహిళ నిజంగా అనుకుంటే ఒకసారి ముందుకు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా, అలాగే వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి అనేది మీ జర్నీ ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. బట్ అలా అనుకుని ముందుకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు మ్యామ్ సాయి అసోసియేట్ తోటి అసోసియేట్ అయ్యారు? అంటే లైక్ ఇది ఎందుకు స్టార్ట్ చేసి మీరు ఎందుకు రన్ చేయాల్సి వచ్చింది? ఆఫ్టర్ కరోనా మాది టెంట్ హౌస్, వెడ్డింగ్ ఈవెంట్స్, 5 branches, 30 years ఇండస్ట్రీ మామగారు పెట్టారు. సో కరోనా టైంలో టోటల్ లాక్డౌన్. ఆ టైంలో జస్ట్ ఇంకా మనం ఇంకొక బిజినెస్ని డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఉంది. కోఇన్సిడెన్స్ అన్నట్టుగా ఇంటర్నేషనల్ బిజినెస్ మీట్కి గెస్ట్గా వచ్చాను హైదరాబాద్. జస్ట్ 3 days ట్రిప్ నాది. 10,000 మంది ప్రోగ్రాంలో నా ప్రెజెంటేషన్కి 1000 లీడ్స్ వచ్చాయి కంపెనీకి. 300 ఫ్లాట్స్ సింగిల్ డే సోల్డ్ అవుట్. నా ప్రెజెంటేషన్కి అందరూ స్టాచ్యూస్ లాగా నిలబడి విన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే నాకు సాటర్డే ట్రైనింగ్, సండే ప్రెజెంటేషన్ అంతే. కానీ ఇంకా బెటర్గా చెప్పానని అందరూ నన్ను నా కాంటాక్ట్ నెంబర్ అడిగారు. నేను గెస్ట్గా వచ్చాను కదా, నా కార్డ్స్ లేవు కాంటాక్ట్ నెంబర్ చెప్పడానికి.
సో మేము ఒక గిఫ్ట్ కూపన్స్ ఇచ్చాము. ఆ కూపన్ వెనుక నా నెంబర్ నోట్ చేసుకోండి, మీ వ్యాలెట్లో సేవ్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేస్తే 1 lakh డిస్కౌంట్ అని చెప్పాను. అందరూ క్లాప్స్ ఇచ్చేసారు. ఏం చదువుకున్నారు అన్నారు. జీకే అని చెప్పాను. పిహెచ్డి చేసినా అలాంటి థాట్ రాదు అని చెప్పి అన్నారు. రైట్ రైట్ అవును. ఆ ప్రెజెంటేషన్లో నేను గెస్ట్గా వచ్చాను, నాకేం ప్రాఫిట్ కాదు, కానీ నాకు అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే 49 కంపెనీస్ వాళ్ళు వాళ్ళ కంపెనీస్కి రమ్మని వెల్కమ్ చెప్పారు. అది మన స్టేట్ ఎలక్షన్ సిచ్యువేషన్లో జరిగిన ప్రోగ్రామ్. అది స్టేట్ ఎలక్షను, సెంట్రల్ ఎలక్షను, హైడ్రా, గవర్నమెంట్ చేంజ్, ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా సేల్స్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాను. 3 days ట్రిప్, 15 days ఇక్కడే ఉండిపోయి కాస్ట్యూమ్స్ కొనుక్కొని డైలీ 300 kilometers ట్రావెల్ చేసి నాలెడ్జ్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఊరు వెళ్ళేసి ఇక్కడ ఉండాలి, బిజినెస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి January 26, 2023 సాయి అసోసియేట్ అనేది లాంచ్ చేసాం. ఓకే, రిజిస్టర్ ఫామ్. ఓకే, సూపర్ సూపర్. అంటే జర్నీ వింటుంటే ఒక్కసారి గట్టిగా అనుకున్న తర్వాత అసలు వెనక్కి వెళ్ళేది లేదు. ఏదో రకంగా ముందుకు వెళ్ళడానికే మనం ప్రయత్నించాలి. రైట్, సూపర్ మ్యామ్. సో మరి అందులో మనకి మరి రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్య మీరు అంటున్నారు హైడ్రా వచ్చినా ఏ సిచ్యువేషన్స్ వచ్చినా బాగా సేల్స్ ఇచ్చామని, బట్ రియల్ ఎస్టేట్ అనేది ఇంకా పడిపోయింది. ఇప్పుడు అసలు ఎవరు అందులో ఉండే రెగ్యులర్గా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళే ఇందులో మార్కెట్ సరిగ్గా లేదు, డల్ అయిపోయిందని, కొన్ని కంపెనీస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో నడుస్తుంది మేడం అని అలా చెప్తున్నారు. మరి మీరు ఎందుకు ఇందులోకి వచ్చారు, దానికి మీరు ఏమంటారు? మేడం, ఇది రియల్ ఎస్టేట్ అనేది పడిపోలేదు, ఏమీ జరగలేదు. మనం డైలీ చూస్తున్నాం పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఎన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో కస్టమర్కి అవేర్నెస్ ఉంది. గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నది చూపించి చెప్పి అమ్మాలి. ఇప్పుడు అరచేతిలోనే కనపడుతుంది. మనం ఫోన్లో పట్టుకుంటే ఎక్కడ ఏమొస్తుంది అనేది తెలిసిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అయితే పడిపోలేదండి, అమ్మే జనం ఎక్కువైపోయారు, దానివల్ల కొనే జనం కనిపించట్లేదు. కరెక్ట్ కరెక్ట్. ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేయాలండి. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ స్కూల్స్ అని, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు. బట్ తప్పుగా అనుకోకండి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. చాలామంది మోటివేటర్స్ 1 అమ్మండి కారు కొనండి, 2 అమ్మండి విల్లా కొనండి అంటారు. అమ్మడం ఎలా చెప్పాలి కదండి. రైట్. అండ్ జాబ్ లేని వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి 1 అమ్మితే ఇన్ని డబ్బులు వస్తాయని యాంగ్జైటీతో వచ్చేస్తారు. వాళ్ళు రోజు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, సేల్స్ అవ్వదు. పాపం ఏమైపోతారు, వాళ్ళు బతకాలి కదా. అందుకని ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు చేస్తేనే బాగుంటుందండి. అండ్ కొన్న వాళ్ళందరినీ ఏజెంట్లుగా మార్చినా బిజినెస్ అవ్వదు. ఇప్పుడు ప్రాపర్టీ కొంటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకుంది, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకుంది, వాళ్ళు మీకేం సర్వీస్ ఇస్తారు అంటే దానికి కూడా ఒక అర్హత ఉండాలి అంటున్నాను. అందరూ చేయకూడదు అంటలేదు, బట్ దాన్ని ఒక ప్యాషన్తో చేయగలిగారు. బట్ స్టిల్ నేను డైలీ 17 hours నా వర్కింగ్ అవర్స్. ఒక లేడీని 17 గంటలు పనిచేస్తున్నాను అంటే ఒక ప్యాషన్, దాంట్లో ఏదైనా కొత్తగా సాధించాలి, యునిక్గా వెళ్ళాలి అనుకుంటాను. అందరూ చేసే పని నేను చేయనండి. నేను మీన్స్ చెయ్యకూడదని కాదు, ఫిల్టర్ వేసుకుంటాను. ట్రూ ట్రూ, అవును. సో ఇప్పుడు మోటివేట్స్ చెప్పచ్చు, కానీ ఎలా అమ్మాలో చెప్పాలి. అవునవును, డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఏజెంట్ రిక్రూట్మెంట్ పెడతారు, వాళ్ళకి ప్రాపర్గా సబ్జెక్ట్ ఇవ్వరు. బ్రోచర్స్ పట్టుకొని మెట్రోల దగ్గర అన్ని చోట్ల బైపాసుల్లో నిలబడుతున్నారండి. అంత ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఆ బ్రోచర్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారండి? లేదు. మనం ₹1 కోటి 50 లక్షలు 10 లక్షలు పెట్టాలన్నా ఎంతో కష్టపడి పెట్టే సొమ్ము, దానికి ఆలోచిస్తారు కదా. దానివల్ల యూజ్ ఏంటి? వాళ్ళని అలా ట్రైన్ చేయడం వల్ల ఎంత లాస్ అవుతుంది. అది. బట్ రియల్ ఎస్టేట్ ఏమీ పడిపోలేదండి, జెన్యున్ వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు, హ్యాపీగా సేల్స్ అవుతుంది. నేనైతే ఎవ్రీ వీక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది నా నుంచి. సో నేను అది నమ్మను. నేను మీ దగ్గర ఎప్పుడో ఒకప్పుడు వచ్చి క్లాసెస్లో జాయిన్ అయ్యి ఉంటే బాగుండేదేమో. సో అంటే నాకు ఎందుకు అది ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను నిజంగానే నాకు కూడా ఆ డౌట్ ఉండేది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని అంటారు, నేను ఓపెన్గానే ఇప్పుడు చెప్తున్నాను, నేను కొన్నిసార్లు మేబీ ట్రై చేసి ఉంటాను, ఎందుకు అవ్వవో, మేబీ నాకు ఆ స్కిల్ లేదేమో, మాట్లాడట్లేదేమో, నేను సరిగ్గా చెప్పట్లేదేమో, లేకపోతే కొనే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, ఇలా చాలా డౌట్స్ వచ్చేవన్నమాట. లేదా కంపెనీ ఏదైనా ప్రాబ్లమా, సైట్ బాగాలేదా, మరి నాకు బాగా అనిపించింది అని చాలా డౌట్స్ వచ్చేవి. మీరు చెప్పిన బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు యాక్చువల్లీ సేలింగ్కి. అలా ప్రాపర్ ల్యాండ్ కానీ ఎవరు టైంకి తీసుకోలేకపోతున్నారు. నిజానికి ఇది ఇన్వెస్టర్స్కి కూడా లాసే. ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారండి, జెన్యూనిటీ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. నా సక్సెస్ సీక్రెట్ అదే. గుడ్ విల్ సేల్స్ నేను ఎప్పటి వరకు చేసింది. ప్రీవియస్ ఒక మీటింగ్లో నేను ఇలానే 300 ఫ్లాట్స్ సేల్ చేశాను అంటే, ఎందుకు కథలు చెప్తారు అన్నారు. కథలు చెప్పడము వేరు, చేయడం వేరు. అందరినీ ఒకే దాంట్లోకి తీసుకెళ్ళకూడదు. అది టాలెంట్కి సక్సెస్కి ఖచ్చితంగా ఒక జర్నీ ఉంటుంది అన్నట్లు ఉంటుంది. అది వన్స్ మా ఆఫీస్కి వచ్చి నా ప్రజెంటేషన్ విన్న తర్వాత ఎవరైనా టోకెన్ పే చేసి వెళ్తారండి. ఐఎమ్ నాట్ ఏజెంట్, ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్. సో వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను. నో అనే ఆప్షన్ నా దగ్గర లేదు కదా. రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఎనీ ఇన్వెస్ట్మెంట్ వన్ స్టాప్ సొల్యూషన్. ఓపెన్ ఫ్లాట్, అపార్ట్మెంట్, విల్లా, రిసార్ట్, కమర్షియల్. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది క్లారిటీ ఇచ్చి, మన పెద్దలు మనకు చెప్తారు కదా మంచి చెడు, అలాంటి సబ్జెక్ట్తోనే నేను ప్రమోట్ చేస్తున్నాను. అంటే అక్కడ ఒక ఫైనాన్షియల్ అంటే సజెషన్స్ ఇచ్చే ఉమెన్ లాగా కాకుండా ఇక్కడ నార్మల్ ఒక ఉమెన్, ఒక ఇంటి ఉమెన్ లాగా కూడా ఆలోచించి మీరు చెప్తారు అనమాట. సో ఇది మీ ట్రిక్. మేబీ ఇది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు ఆఫ్ కోర్స్. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు కదా, ఆ ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా చేయాలంటారు? ఎందుకంటే కొంతమందికి అరే ఓపెన్ ప్లాట్ ఉంది, తక్కువకి వచ్చేసింది కదా తీసేసుకుందామా, లేదా అక్కడెక్కడో అంటున్నారు ఇప్పుడు ఇలా ఉంది కదా, తర్వాత అది కూడా కొనలేనేమో అని చెప్పేసి ఉత్తిగా డబ్బులు పెట్టి తీసేసుకుంటారు. సో అలా బెటరా, లేకపోతే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఓపెన్ ఫ్లాట్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. ఏ రోజైనా ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్ చేసేది మనం ఆ సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మనం ఎన్ని రోజుల్లో అయితే గ్రోత్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక 25 lakhs పెట్టాలనుకుంటున్నాం, ఇంకొక 5 lakhs పెట్టాల్సి వస్తే ఆలోచించకుండా బెటర్ తీసుకున్నారనుకోండి, హ్యాపీ ఉంటుంది రిటర్న్స్ అనేది. ఎందుకంటే మనం షాపింగ్కి వెళ్తేనే అనుకున్న బడ్జెట్లో రాదు. బట్ ఆ పెట్టేదేదో అప్పుడు పెట్టారనుకోండి, గ్రోత్కి దగ్గరలో ఉంటారు. ఆఫ్టర్ కరోనా రేపు అనేది మర్చిపోయానండి, ఆన్ ది స్పాట్ అప్రిషియేషన్ ఇవ్వడమే నా స్పెషల్. ఎందుకంటే నేను డీల్ చేసేదంతా ల్యాండ్ ఓనర్ షేర్ ఉంటుంది. ఎక్కడైనా సరే కస్టమర్ సేఫ్టీ ఇంపార్టెంట్ అండి. మా ఆఫీస్లో మా కంపెనీ త్రూ మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే, టోకెన్ పే చేసిన దగ్గర నుంచి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఇస్తాము. లీగల్ ఒపీనియన్ మేమే తీసుకుంటాము, మా కంపెనీకి లాయర్ ఉన్నారు. నెక్స్ట్ బ్యాంక్ లోన్స్ మేమే సపోర్ట్ చేస్తాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఉంటుంది. బికాజ్ మా సాయి అసోసియేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్విగ్గీ, జొమాటో అంత ఈజీ. ఎందుకంటే అన్నీ మా దగ్గరే ఉంటాయి కదా. మరి ఏమీ తెలియని వాళ్ళకి కూడా బెస్ట్ ఇస్తాం కదా. రైట్ రైట్ కరెక్ట్. అప్పుడు హ్యాపీ కదా. ఇప్పుడు మీకు నాలెడ్జ్ లేదు, టైం లేదు, వీటన్నిటికన్నా ట్రస్ట్ కావాలి. ప్రతి ఒక్కళ్ళకి జాబ్ అవర్స్ పీక్ అవర్స్ అయిపోయింది. సిస్టమ్ మీద కూర్చుంటే వాళ్ళు అసలు ఎప్పుడు తింటారో కూడా తెలియదు. ఇలాంటి టైంలో డెసిషన్ తీసుకోవడం వాళ్ళకి ఎంత కష్టము. డెసిషన్ తీసుకున్న తర్వాత వీటన్నిటికీ తిరగడం కూడా ఇబ్బంది కదా. సో హ్యాపీగా మమ్మల్ని మీట్ అయితే A to Z సర్వీస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సూపర్. సో మ్యామ్, ఇప్పుడు మరి ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒకసారి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే, ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఫస్ట్ అసలు ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఎలా ఉందంటారు? దాన్ని ఎలా చూడొచ్చు మనం? మీరు ఈజీగా తీసుకోవచ్చండి. ప్రీవియస్ కంపెనీస్ లేనప్పుడు తెలంగాణ ఖాళీ అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు. తర్వాత అంతా అసలు ఇప్పుడు డైలీ 5 to 6 lakhs మెంబర్స్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నా రోడ్డు ఖాళీ ఉండట్లేదు. ఎనీ టైం పీక్ అవర్స్. ఒక్కసారి ఆలోచిస్తే పాపులేషన్ ఎక్కడ ఉంటే గ్రోత్ అక్కడే ఉంటుంది కదా. రైట్. అండ్ హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఆగదండి. బికాస్ NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ఇండియా మొత్తం మీద 9 ప్రాజెక్టులకు అప్రూవల్ వస్తే హైదరాబాద్కి 2 వచ్చినాయండి. ఒకటి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్, ఇంకొకటి ఫార్మాసిటీ
ప్లస్ యూనివర్సిటీ ఎప్పుడో వచ్చేసింది. దాని ఇంటర్నల్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. వీటి కనెక్టివిటీనే మనకి ఇస్తున్న త్రిబుల్ ఓకే. మనకి ఓఆర్ఆర్ ఇన్సైడ్ డెవలప్ అవ్వడానికి ఒక 10 years పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్. త్రిబుల్ వరకు రావడానికి 5 years చాలు. ఎందుకంటే అన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, రైట్. అంత పాపులేషన్ వస్తుంది. సో గవర్నమెంట్ మారినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హైదరాబాద్ గ్రోత్ అయితే ఆగదండి. ఈ 2 ప్రాజెక్ట్స్ హైదరాబాద్కి ఇవ్వడానికి రీజను ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా హ్యాపీగా బతకచ్చు. నిజం. అండ్ కొన్ని స్టేట్స్కి వెళ్ళండి, అక్కడ పాలిటిక్స్ ఎన్ని ఉంటాయి. పాలిటిక్స్ మీన్స్ లోకల్ ఫీల్. లోకల్ ఫీల్, అవును. మన వాళ్ళు ప్రాంత భేదము లేకపోతే భాష భేదం చాలా ఉంటాయి. అవును. తమిళనాడుకి వెళ్తే తెలుగు వాళ్ళు అంటే ఒక రేంజ్లో చూస్తారు. ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ అయింది కర్ణాటక రెవల్యూషన్ లాగా. సో హైదరాబాద్ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళని అమ్మలా తీసుకుంటుంది. సో ఇక్కడ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది. మనం చూసుకుంటే మణికొండలో పేరులో మాత్రమే కొండ కనబడుతుంది, రియల్గా అక్కడ ఏమైనా ఉందా? ప్రీవియస్ అక్కడ కొన్నప్పుడు ఏమనుకున్నారు? ఏదో మారుమూల ప్రాంతం అనుకుంటారు. ఇప్పుడు అంతా ఒక రేంజ్, ఒక సూపర్ క్లాస్ ఏరియా లాగా అయిపోయింది కదా. మనకి పాపులేషను కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సక్సెస్ అంతా కూడా. అవును. ఫస్ట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే హైదరాబాద్ బెస్ట్ అండి. ఎందుకంటే ఈ రీజన్స్తో, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానని కాదు, బట్ నేను ఆంధ్ర చేస్తున్నాను, హైదరాబాద్ చేస్తున్నాను, దుబాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అదే అడగబోతున్నాను. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్ బెస్ట్ ఎందుకన్నానంటే ఈ క్వాలిటీస్తోనే. అబ్బా, కొంచెం ఎందుకో హ్యాపీ కూడా ఉంది, నేను హైదరాబాద్లో ఉన్నాను కదా అనే ఫీలింగ్. కాకపోతే బాధ కూడా ఉంది, నేను ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయలేదని. ఇంకా ఆలస్యం చేయకుండా చేయను, మీ దగ్గరికి అప్రోచ్ అవుతాను. సో యా, నెక్స్ట్ మరి అంటే లైక్ దుబాయ్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఏపీలో గ్రోత్ ఎలా ఉందంటారు? ఎందుకంటే ఏపీ కూడా సేమ్ ఇదే ఆలోచిస్తారు అందరూ. ఇప్పుడు మన హైదరాబాద్లో వద్దన్నా డెవలప్మెంట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో అలా కాదు, గవర్నమెంట్ మారితే మళ్ళీ మన పరిస్థితి ఏంటో, అసలు అక్కడ ఏంటి ఏం లేవు. ఇంకా స్టిల్ కొన్నిసార్లు చూస్తే డిస్ట్రిక్ట్స్ కానీ ఆ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం పాతకాలం ఏరియాస్ లాగానే ఉండిపోతున్నాయి కదా. ఏంటి పరిస్థితి అనే డౌట్ ఉంది. మరి దీనికి మీ ఆన్సర్? మనకిప్పుడు కంపెనీస్ అన్నీ వచ్చాయండి ఏపీలో కూడా. ప్రీవియస్ కంపెనీస్ లేవు, గవర్నమెంట్ అప్ అండ్ డౌన్స్. అన్నిటికన్నా ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వగానే రాజధాని అనేది పెద్ద సమస్యగా ఉంది. ఈరోజు అది క్లియర్ అయిపోయింది. మనకి కోర్టులో నుంచి కూడా రాజధాని అనేది అఫీషియల్గా అమరావతి డిక్లేర్ అయిపోయింది. మన వైజాగ్లో ఆల్రెడీ అన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ప్రీవియస్కి ఇప్పటికీ ఏంటంటే ఒక చిన్న లాజిక్ అండి, కేటీఆర్ గారు ఆయన సబ్జెక్ట్తో ఎన్ని కంపెనీస్ తెచ్చారో, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏపీని ఆ రేంజ్లో తెస్తున్నారండి. ఆయన ఒక సెలెక్టివ్ పర్సన్. బ్యాక్ ఎండ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఎవరిది అంటే నాలెడ్జ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఎవరి వల్ల ఏంటి అనేది చెప్తున్నాను. పార్టీలు నేను మాట్లాడట్లేదు, పార్టీలు నాకు సంబంధం లేదు, జస్ట్ నేను వర్క్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నట్టు. సో ఇప్పుడు వైజాగ్లో అన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఒక రేంజ్లో ఉంటుంది. అన్ని జిల్లాలు, అక్కడ అమరావతి రాజధాని కూడా ఆల్మోస్ట్ 50% ఎస్టాబ్లిష్ అయిపోయింది. రీసెంట్గానే వెళ్ళాను. సో ఇప్పుడు ఏపీలో ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్టేనండి. అది సెలెక్టివ్ ప్లేసెస్లో హ్యాపీ రిటర్న్స్ అనేది గ్యారంటీ. ఒక రకంగా మేబీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఇంకొంచెం తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా మీరు? ఇప్పుడు ఒకటండి, ఏపీలో తక్కువ అనే దానికన్నా అక్కడ ల్యాండ్ తక్కువ, వాటర్ ఎక్కువ. ప్రిన్సిపల్ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉండదు, స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ల్యాండ్ ఏరియా ఎక్కువ, వాటర్ మీన్స్ బీచ్లు. ఏపీలో బీచ్లు ఉన్నాయి కదా, సో ల్యాండ్ ఏరియా తక్కువ కాబట్టి మరీ తక్కువకి వస్తాయనేం కాదు. ఈ టైము రైట్ టైం ఇన్వెస్ట్మెంట్. అదే రైట్ టైం ఇప్పుడు చూస్ చేసుకుంటే తర్వాత ఫుల్ గ్రోత్ వచ్చేసిన తర్వాత మనకి కొంచెం కాస్ట్లీ అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ వల్ల డిమాండ్ పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా ఖచ్చితంగా అవుతుంది.
రైట్. అంటే అందులో కొంచెం కొంచెం డీప్గా చూస్తే కొన్నిసార్లు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి సిటీస్లో అదర్స్ బెంగళూరు లేకపోతే పూణే లేకపోతే ఈ హైదరాబాద్లో ఇట్లాంటి ఏరియాస్లో సెటిల్ అవుతున్నారు కదా, అంత పాపులేషన్ ఎట్ వచ్చేస్తుంది. సో అక్కడ మరి ఏమీ ఉండనప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని వేస్ట్ కదా, జస్ట్ ఉందని పేరుకే కదా అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చాక జాబ్ చేసేటప్పుడు స్టే చేయాలి కదండి, ఖచ్చితంగా ఉండాలి కదా, ఉండడానికి అనేది కావాలి కదా. తప్పకుండా పాపులేషన్ అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేది దేనికి, రిటర్న్స్ కోసమే కదా. రైట్, అవును. ఇప్పుడు కొంటేనే కదా, ఇప్పుడు ప్రాంతీయ అభిమానం మన ఊర్లో మనకు ఉండాలని కోరుకుంటుంది కదా. ఆ టైంలో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ రిటర్న్స్ అనేది గ్యారంటీ ఉంటుంది. రైట్ రైట్, సూపర్. అంటే ఒక రకంగా మేబీ ఈ డౌట్ నాకు వచ్చింది, మేబీ వాళ్ళకు కూడా ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు మ్యామ్. కొంతమంది మనకి ప్రాపర్టీ ఉండాలనుకుంటారు, కొంతమంది దాని నుంచి నాకు ఇన్కమ్ రావాలి అనే ఇంటెన్షన్తో కూడా కొంటారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఏపీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది అంటారా అక్కడ? తప్పకుండా అండి. ప్రీవియస్కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. బికాజ్ అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎసెట్స్ వెళ్ళటం కానీ, చేంజ్ అవ్వడం కానీ, రాజధాని ఫిక్స్ కాకపోవడం వల్ల కానీ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా వేరియేషన్ ఉంది. సో ఇప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ బెస్ట్ రిటర్న్స్ అనేది ఉంటుంది గ్యారంటీగా. ఓకే. సో అండ్ మరి హైదరాబాద్, తెలంగాణ మన తెలుగు స్టేట్స్ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఇప్పుడు అందరూ చూసేది ఏంటి అని అంటే బెంగళూరు కన్నా దుబాయ్ అని చూస్తున్నారు చాలామంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా బాగా టాక్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మరి అసలు మీ నుంచి దుబాయ్ రియల్ ఎస్టేట్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ నన్ను గుంటూరు నాగలక్ష్మి అని పిలిచేవాళ్ళు. అవునా? ప్రజెంట్ ఇప్పుడు దుబాయ్ నాగలక్ష్మి అని పిలుస్తున్నారు. సేమ్ అదే ఇంటర్నేషనల్ బిజినెస్ మీట్కి దుబాయ్ వెళ్ళాను. జస్ట్ నేను బిజినెస్ చేయాలని వెళ్ళలేదు, నేను మంచి బిజినెస్ ఇచ్చాను, సక్సెస్ జర్నీ అనుకున్నాను, ట్రిప్ అన్నట్టుగా వెళ్ళాను అనమాట. ఓకే. లోకల్ నా ఇంట్రడక్షన్కి లోకల్ కంపెనీ వెల్కమ్ చెప్పింది. ఆయనకి 5 బిజినెస్లు ఉన్నాయి, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, టూరిజం, పౌల్ట్రీస్, 5 మల్టీ బిజినెస్లు ఉన్న కంపెనీ నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది దుబాయ్లో. సో ఒకే రోజు నేను దుబాయ్లో ఉన్నానన్న ఫ్లైయర్ స్టేటస్లో పెట్టడం వల్ల యుఎస్ క్లయింట్స్ 10 మంది టోకెన్ పే చేశారు సింగిల్ డే. మీ అదృష్టం కొంచెం నాకు ఇవ్వచ్చు కదా మేడం. వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చింది ట్రస్ట్ అండి, ఓన్లీ గుడ్ విల్. నేను ఇచ్చే సర్వీసు, నమ్మకము. వాళ్ళు మేము దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం బట్ జెన్యూనిటీ మాకు తెలియక భయంతో ఆగామని ఒకే రోజు 10 మంది టోకెన్ పే చేశారు. క్రూజ్ ఈవెంట్ మొత్తం మా చైర్మన్ నా గురించే చెప్పారు. అన్ని స్టేట్స్ వాళ్ళకి, అన్ని కంట్రీస్ వాళ్ళకి నోటెడ్ అయిపోయాను. అది నా ఫస్ట్ ఎంట్రీ. అసలు నాకు ఇంకా చెప్పాలి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, అయినా సరే గూగుల్ ట్రాన్స్లేటర్లో నేను మాట్లాడాలనుకున్నది చెప్తాను, అదే నేను ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే. దుబాయ్ రియల్ ఎస్టేట్లో కూడా సక్సెస్ అవ్వడానికి రీజన్ లోకల్ లీగాలిటీ, గవర్నమెంట్ A to Z తెలుసుకుని ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ నాలెడ్జ్ తీసుకున్నానండి. ఓకే ఓకే. నాలెడ్జ్ తీసుకున్నాను. నా దగ్గరకు వచ్చిన క్లయింట్ క్వశ్చన్కి నో అనే ఆన్సర్ ఉండదు, ఏ క్వశ్చన్ అయినా నేను ఆన్సర్ చేస్తాను. అంటే నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఏ బేసిస్లో మీరు తెలుసుకోగలిగారు? అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కొన్నిసార్లు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు నాలెడ్జ్ ఉన్నా సరే చెప్పలేకపోతాము. సో మేజర్గా రియల్ ఎస్టేట్ పరంగా మీరు తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటి? లాంగ్వేజ్ ప్రాబ్లంకి నాలెడ్జ్కి సంబంధం లేదండి. మనకి ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాతో మాట్లాడడానికి నా పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకు నా ప్రెజెన్స్ అంత ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అలా ఇది చేయడం అనమాట. ఫస్ట్ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లోకల్ లీగాలిటీ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ ఏంటి, అప్రిషియేషన్స్ ఏంటి, దానివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నీ తెలుసుకున్నాను. దానివల్లే నేను అంత పాపులర్ అయిపోయాను. వెరీ షార్ట్ పీరియడ్, 45 డేస్లో 100 CR అగ్రిమెంట్ ఇచ్చాను అక్కడ. 45 డేస్లో ఎవ్రీ వీక్ 3 days దుబాయ్, 4 days హైదరాబాద్ లాగా ఒక 1 year జరిగింది నా జర్నీ అలా. అంతే. అంటే టు బి ఫ్రాంక్, డబ్బులు ఊరికే ఎవరికి రావు అనే డైలాగ్ నార్మల్గా క్రియేట్ చేయలేదు మ్యామ్. ఎందుకంటే ఒకవేళ మీకు ఇన్కమ్ ఇంత సక్సెస్ కానీ ఇవన్నీ ఈజీగా వచ్చినట్టు అందరికీ కనిపిస్తుంది, కానీ బిహైండ్ ద జర్నీ ఇలా మీరు 3 days అక్కడ, 4 days ఇక్కడ, ఈ జర్నీస్ ఇవన్నీ కూడా మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? చాలామంది చెప్తారు ఎంటర్ప్రీనర్స్ ఈ మధ్య నేను వింటున్నానండి,
హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. టాటా బిర్లాలు లేకపోతే రిలయన్స్ అంబానీల గురించి చెప్తూ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు, స్మార్ట్ వర్క్ని. హార్డ్ వర్క్ చేయకుండా ఎవరు సక్సెస్ అవ్వలేదండి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేశాకే స్మార్ట్ వర్క్ దాకా వస్తారు. బట్ నేనైతే ఒకటి నమ్ముతాను, గతంలో నేను హైదరాబాద్ ఎంటర్ అయినప్పుడు జస్ట్ ఒక 5-6 అవర్స్ పనిచేశాను. తర్వాత నాలెడ్జ్ తీసుకోవడం వల్ల ఇంకొక 10 అవర్స్ అయింది, అది 12 అవర్స్ అయింది, ఇప్పుడు 17 అవర్స్ అయింది. బికాస్ వర్క్లోడ్ పెరుగుతూ ఉంది, నన్ను కలిసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి వివిఐపీలు, మినిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్, సెలబ్రిటీస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వస్తున్నారు అంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే కదా. రైట్, అవును. లేకపోతే ఎలా వస్తారు? అండ్ రియల్ ఎస్టేట్ చేస్తే కోట్లు వచ్చేస్తాయి. ఈ పార్టీకి నేను చాలా కోట్లు సంపాదించవచ్చు, బట్ కోట్లు కాదండి, నేను సంపాదించిన గుడ్విల్తో నా జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి హ్యాపీ లైఫ్ ఉంటుంది, డబ్బు అప్పుడు వస్తుంది. బట్ ముందు మనము మార్కెట్లో స్టాండర్డ్గా నిలబడాలి అంటే ఒక డీల్ చేసేసి డబ్బులు తీసేసుకొని బోర్డు తిప్పేసి వెళ్ళిపోతే స్టాండర్డ్ ఉండదు. రైట్, అవును. సో మనం సక్సెస్ అవ్వాలన్నా, నిలవాలి, గెలవాలి అన్నా హార్డ్ వర్క్ కంపల్సరీ అండి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేశాకే స్మార్ట్ వర్క్ చేయాలి. రైట్, సూపర్. నిజమే, అది నిజం మ్యామ్. ఎందుకంటే లైక్ ఇన్స్టెంట్గా ఏదైతే రాదు, ఇన్స్టెంట్ రీల్స్ జనరేషన్ వచ్చినప్పటికీ కూడా ఇన్స్టెంట్గా ఏదైతే రాదు. మరి మీరు అంత జర్నీస్ చేస్తూ అక్కడ ఇక్కడ ఉంటూ టైం స్పెండ్ చేశారు, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా, మరి దుబాయ్ రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు అంత మాట్లాడుతున్నారు అందరూ? అక్కడ గ్రోత్ ఎలా ఉందంటారు? అక్కడ గ్రోత్కి నో డౌట్ అండి. దుబాయ్ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ లాంటిది. మనకి ఇక్కడ మనీ ఇస్తే పర్మిషన్స్ వస్తాయి, బట్ అక్కడ నీడ్ ఉంటేనే పర్మిషన్ వస్తుంది. ఓకే. నీడ్ లేకుండా కన్స్ట్రక్షన్ అవ్వదు. గవర్నమెంట్ చాలా క్లియర్ ఉంటుంది. 2040 దాకా కూడా గవర్నమెంట్ ఎలా ఉండాలో డిజైన్ అయిపోయింది. స్వామినారాయణ టెంపుల్ కట్టిన తర్వాత అందరూ కూడా టూరిస్టులు పెరిగారు. రీజన్ ఏంటంటే ప్రీవియస్ ముస్లిం కంట్రీ అని అందరూ భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు అందరూ కూడా విజిట్ చేయడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి, ఆయిల్ తగ్గి టూరిజం మీద ఫోకస్ చేయడం వల్ల కేసినో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, న్యూ మెట్రో, న్యూ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి స్టే చేయడానికి అకామిడేషన్ కోసం పర్మిషన్స్ ఇస్తున్నారు దుబాయ్ గవర్నమెంట్. ఇంతమంది, నేను నా ఫస్ట్ ట్రిప్ అప్పుడు వీసా వచ్చింది, బట్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు 3 months లోపు. కానీ నెక్స్ట్కి మారిపోయింది అనమాట. వీసా ఇచ్చే ముందు అకామిడేషను, అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేశాకే వీసా ఇచ్చారు. ఎందుకంటే క్రౌడ్ పెరిగే కొద్దీ స్టే చేయడానికి ప్లేస్ లేదు కదా. సో అందుకని అనమాట. ఇప్పుడు మనకు అక్కడ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అవ్వడము అండ్ కాస్ట్ తక్కువలో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోవడము, వీటన్నిటితో అక్కడ డిమాండ్ పెరిగింది. అండ్ ఇప్పుడు జరిగిన వార్ కూడా, పీస్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అది లోకల్గా ఏం డిస్టర్బ్ అవ్వలేదు, టూరిస్టులు తగ్గారు అంతే, టూరిస్టులు ఆగారు. నేను అదే అడగబోతున్నా యాక్చువల్లీ. అంటే టూరిస్టులతో పాటు అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎందుకన్నా మంచిదని నేను స్వయంగా కొంతమందిని 2-3 కలిశాను. సో కొంచెం వార్ కండిషన్ ఉంది కాబట్టి కొద్ది రోజులు ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామని వచ్చామని చెప్పారు. మరి ఈ కండిషన్స్ విన్నప్పుడు ఎవరైనా కూడా మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ, ఎంత లేదన్నా మళ్ళీ ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయా లేదో అని భయపడతారు. మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? మీకు చెప్పాలంటే దుబాయ్లో వార్ జరిగేటప్పుడు తక్కువ రేటుకి వస్తాయని చాలా మంది వచ్చి కలిసారు నన్ను. అవునా? అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వచ్చారు? లేదు, ఎంప్లాయీస్ రావడానికి రీజన్ ఏంటంటే పేరెంట్స్కి భయం. వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకులే వాళ్ళ కళ్ళ ముందు ఉందాం అనే హ్యాపీనెస్ కోసం వచ్చారు. ఇన్ కేస్ మా ఫ్యామిలీ కూడా నన్ను ఫ్లైట్ ఎక్కనివ్వలేదు, వార్ అని చెప్పి. ఎంత డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఇప్పుడు ఎలా వెళ్ళొద్దు అని. బట్ అక్కడ డైలీ వీడియో కాల్ వచ్చినా సరే వీళ్ళకి లోపల ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్ అంతే, అంతకు మించి ఏం లేదు. అది కంట్రీ వెరీ సేఫ్ అండి, అక్కడ చీటింగ్ చేయడానికి ఉండదు. లోకల్ కన్సల్టెన్సీలు ఎవరైనా ఇక్కడ తప్పు చేసి అక్కడ తలదాచుకోవచ్చు, కానీ అక్కడ తప్పు చేసి బార్డర్ దాటడానికి ఉండదు. కంట్రీ వెరీ స్ట్రాంగ్, లీగాలిటీ వెరీ స్ట్రాంగ్. అండ్ అక్కడ ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ వెరీ సివియర్ ఉంటుంది. మనకి ఇక్కడ కోర్టుకు వెళితే తరాలు మారిపోతాయి ఈజీగా చెప్పాలంటే. బట్ అక్కడ 1 day, 1 week, 1 monthలో జడ్జిమెంట్ అయిపోతుంది. సో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సో కొంతమందికి స్టిల్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటున్నాం కానీ ఎంత లేదన్నా మన ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడరు. సో మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాని ఇన్కమ్ పరంగా కూడా ఏదైనా ఉపయోగించుకోవచ్చు అంటారు? దుబాయ్ని అలా
అందులో ఆ రకంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసమేనండి, స్టే చేయడానికి కాదు. ఇప్పుడు జాబ్స్ చాలా మందికి ప్రాబ్లంలో ఉన్నాయి కదా, యూఎస్లో చాలా మంది సఫర్ అవుతున్నారు, బట్ వాళ్ళందరూ దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ 10-15% రెంట్ వస్తుంది ఫర్ యానం. సో జాబ్ ఉన్నా లేకపోయినా మంత్లీ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటే సర్వైవ్ అయిపోతారు కదా. మంత్లీ రిటర్న్స్ మన శాలరీ సరిపోతే పాసివ్ ఇన్కమ్ కింద ఇన్వెస్ట్మెంట్ అనేది సూపర్ ఆపర్చునిటీ. రైట్. అండ్ మ్యామ్ మీరు అన్నట్టుగా ఒకవేళ రియల్ ఎస్టేట్ అంటే మీ జర్నీకి సపోర్ట్ ఎవరు అనేది తెలుసుకునే ముందు, ఈ రియల్ ఎస్టేట్లో కొంతమందికి ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 2-3 ప్రాపర్టీలు తీసుకోవాలన్నా ఇవి మనకు కాదు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి సంబంధించినవే అనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడో ఒక మూలు ఉంటుంది, కొంచెం మనకు కూడా వస్తే బాగుంటుంది, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ఎవ్రీ టైం ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుందో లేదో తెలియదు, మనకు కూడా రిటర్న్స్ ఏమన్నా ఇన్కమ్ లాగా వస్తే బాగుండు కదా అని ఆలోచిస్తారు. సో మరి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? నేనైతే ఫస్ట్ నన్ను కలిసిన వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేకపోతేనే ఇల్లు కొనుక్కోండి అంటాను. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇల్లు వద్దు అని చెప్తాను. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంత్లీ రిటర్న్స్ కోసం. అదే మంత్లీ కూడా మీకు మంచి ప్యాకేజ్ ఉందనుకోండి, ఆ మనీని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి అప్రిషియేషన్ కోసం అనేది సజెస్ట్ చేస్తాను. జస్ట్ 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 9,000 రెంట్ వచ్చే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మన దగ్గర కమర్షియల్లో. ఓకే. మనకి శాలరీ సరిపోనప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు మన ప్యాకేజ్ సరిపోతూ ఉందంటే ఆ 15 lakhs తీసుకెళ్ళి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అప్రిషియేషన్ గ్యారంటీ ఉంటుంది. ఇలా మల్టీ సజెషన్స్ ఇస్తాను. ఓకే, సూపర్. సో ఏంటంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. లైక్ ఇప్పుడు ఆ రకంగా ఎవరు ఏ రకంగా వాళ్ళు ఎంతవరకు పెట్టగలరు అనే దాన్ని బట్టి కూడా దాని నుంచే ఇన్కమ్ వస్తుందా, లేదా ప్లాట్ తీసుకోవచ్చా, ఫ్లాట్ తీసుకోవచ్చా అని మీరు సజెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ నన్ను కలిసిన వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ ఏంటి అనేది నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా లైకే ఇక వాళ్ళకి ఏం తీసుకోవాలో నేను జడ్జి చేస్తాను, చేసిన దాన్ని ప్రమోట్ చేస్తాను. ఓకే. సాయి అసోసియేట్ ఒక ప్రాపర్టీ ఎక్స్పో అండి, మల్టీ కంపెనీస్ కొలాబరేట్ అయ్యింది కాబట్టి అసోసియేట్ అనేది. సో మా ఫస్ట్ ఆఫీస్ ఓపెనింగ్కి కూడా అన్ని కంపెనీస్ ఎండీస్ కూడా వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ కొత్త ఆలోచనకి. సూపర్ సూపర్. సో మరి మీకు ఏంటి ఈ జర్నీ ఇన్ని ఇయర్స్గా కొనసాగింది అంటే లిటరలీ ఒక డికేడ్ అయిపోయింది మనకి, 2014 నుంచి స్టార్ట్ అయింది. సో డికేడ్లో మీకు సపోర్ట్గా స్ట్రాంగ్గా నిలిచింది ఎవరు? మీరు ఇంత స్ట్రాంగ్గా ఎంత లేదన్నా కొన్నిసార్లు డిమోటివేట్ అవ్వడం, లేదా ఈ ఫైనాన్షియల్ థింగ్స్లో ఒక ఉమెన్ వెళ్తుంది అన్నప్పుడు కొన్నిసార్లు వచ్చే హర్డిల్స్ కూడా చాలా ఉంటాయి, వీటన్నిటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ నాకు బాగా బెస్ట్ సపోర్ట్ అండి. ఆయనకు ఒక నమ్మకం, నేను ఏదైనా సక్సెస్ చేస్తాను. ఏదన్నా చేయాలి అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోయే అలవాటు కూడా లేదు. సో ప్రతి దాంట్లో కూడా పేరు ఆయనది ఉన్న అక్కడ ఆథరైజ్డ్ పర్సన్గా నన్నే పెడతారనమాట. కంపెనీ సిఎండి నేను, సాయి అసోసియేట్ అనేది మా ఫర్మ్ అయితే, కంపెనీ ఎండి నేను కాబట్టి నన్ను ఈ చైర్లో కూర్చోబెట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవుతూ సపోర్ట్ ఇచ్చేవారు. బట్ అలాగే తనే నాకు ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, వద్దులే నాగలక్ష్మి ఇక్కడ మనం చేయలేము అని చెప్పి అన్నారు ఒకసారి. హైదరాబాద్ ఫస్ట్ ఎంట్రీ అప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ వస్తాయండి, మీరు పక్కన ఉంటారు కదా అన్నీ నేను సాల్వ్ చేసుకుంటానని చెప్పేదాన్ని. టచింగ్ పాయింట్తో పాటు కాన్ఫిడెన్స్ కూడా చూపించారు. అంతే అంతే. అలా కింద పడితే రెట్టింపు వేగంతో పైకి లగిచే అలవాటే కానీ భయపడి పారిపోయే అలవాటు లేదు. కాబట్టి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళినా, అలా నా సక్సెస్ జర్నీ అనేది అలా సాగిపోతూ ఉంది. సూపర్ సూపర్. సో మ్యామ్ అంటే పర్సనల్గా ఒక విమెన్కి బిహైండ్ సక్సెస్ఫుల్ మెన్ ఉంటే అవుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది మీ స్టోరీ విన్నాక. మరి బిజినెస్లో మీకు సపోర్ట్ చేసింది ఎవరు? ఎందుకంటే ఎంతమంది ఎన్ని చేయాలనుకున్న ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. బిజినెస్లో సపోర్ట్ కాదండి, నేను ఎలా అయితే నా డెసిషన్స్ తీసుకుంటూ వచ్చానో, నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చాను. మా ఫ్యామిలీ చాలా పెద్దది, అదే పెద్ద బాల శిక్షణ, దాంట్లోనే ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసుకున్నాను. నా సక్సెస్ జర్నీలో హ్యాపీగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ దేవి అని డైనమిక్ ఉమెన్ ఇన్నోవేటర్స్ అనే ఒక నెట్వర్క్ గ్రూప్ స్టార్ట్ చేశారు డాక్టర్ నీలిమ గారు. నా సక్సెస్ని అందరితో పంచుకొని
అందులో ఉన్న ఉమెన్స్ అందరినీ కూడా నాలాగా చేయడం కోసం నేను అందులో జాయిన్ అయ్యాను. వావ్, సూపర్. అండ్ నాకు ఒక ప్యాషన్ ఉందండి, అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఐఎమ్ ఏ లీడర్ ఆల్సో, ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ఆల్సో. సో ఇంకా కొంతమంది మహిళలకి కూడా మనం ఆదర్శంగా అవ్వచ్చు. మనకి తెలిసింది పంచాలి, ఆదర్శం కాదండి, మనకు తెలిసింది నలుగురికి పంచాలి అని, అందులో పోయేది ఏముండదు కదా అనే ఉద్దేశంతోనే ఇస్తూ ఉంటాము. సూపర్. ఈ దేవి అనేది లాంచ్ చేసి 1 year అయింది. ఎవ్రీ మంత్ 1 బిజినెస్ మీటింగ్ ఉంటుంది. రైట్. అందరూ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అందరూ మెంబర్స్గా జాయిన్ అయ్యి ఇప్పటికి 300+ మెంబర్స్ అయ్యారు. సూపర్. హ్యాపీగా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి అండ్ ఇప్పుడు చెప్పారు కదా లేడీస్కి ఉన్న భయాన్ని పోగొట్టడానికి అమ్మ ఒడిలాగా అనిపించే ఒక సిస్టర్హుడ్ లాగా ఇక వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి అన్నట్లు దేవి ద్వారా ఇంకా అందరూ బయటకు రావడానికి, బిజినెస్లో ఇంకొంచెం గ్రోత్ తీసుకోవడానికి, వాళ్ళ సక్సెస్ జర్నీని బయటకి చెప్పడానికి కూడా అది యూజ్ అవుతుంది. సూపర్ సూపర్. సో మరి మీ జర్నీ తోటి అటు రియల్ ఎస్టేట్ పరంగా అలాగే ఒక ఉమెన్గా కూడా ఇంకా ఇతర విమెన్ ఎవరైనా సరే ఎంపవర్డ్గా ఉండాలి, వాళ్ళ లైఫ్లో కూడా ముందుకి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలన్న జాబ్ పరంగా అయినా మీరు ఇచ్చే సూచనలు కానీ సజెషన్స్ కానీ ఏమి ఇస్తారు? ఫస్ట్ చాలామందికి చాలా భయాలు ఉంటాయండి, వాళ్ళది అంటారు వీళ్ళది అంటారని అవన్నీ మైండ్కి తీసుకోకూడదు. ఫస్ట్ మన గోల్ మనకు ముఖ్యం. ఆడవాళ్ళకి భూదేవంత ఊర్పు ఉంటుంది, దేన్నైనా హ్యాండిల్ చేయగలరు. మనం చక్కబెట్టిన అన్ని పనులు మగవాళ్ళు చేయలేరు, దాంతో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, భయపడుతూ ఉంటే భయపెడుతూ ఉంటారు. నేను వెళ్ళే దారిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఈ సక్సెస్ నాకు ఓవర్ నైట్ రాలేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కల్లా పాజిటివ్ తీసుకుంటాను, నెగిటివ్ వదిలేస్తాను. నేను చాలా సెన్సిటివ్, నాకు 6 బ్రదర్స్, నేను ఒకే ఆడపిల్లని. బట్ ఏడ్చినా భయపడినా వెంటనే రియలైజ్ అవుతాను, నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఏడ్చేయచ్చు, బాధపడచ్చు, లోపల ఫీల్ బయటకు పోనీయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దాంట్లోకి వచ్చేసేయాలి. అలా ఏడుస్తూనే కూర్చోకూడదు. బట్ మనం ఏదైనా చేయగలమండి. మన మైండ్ పాజిటివ్గా ఉండి మనం వెళ్ళాలన్న గోల్ మీదే మనం ఉన్నాం అనుకోండి, ఏది మనల్ని ఆపలేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఆ సక్సెస్కి. నాకు హైదరాబాద్ ఎంట్రీ అప్పుడు మెట్రో ఎక్కడం రాదు, ఎక్సలేటర్ ఎక్కడం రాదు. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే మా పిల్లలైతే బస్ స్టాండ్కి వెళ్ళినట్టు వెళ్తున్నావు అనేసి అంటారు. బట్ ఎలా వెళ్ళగలిగాను అంటే అంతే, ఆ స్ట్రాంగ్ అనేది మనలో ఉంటే ఏమైనా చేయగలుగుతాం. సో ఈ బిజినెస్ చేయకూడదని ఏం లేదు, ఇది ఆడాళ్లే చేయాలి మగాళ్లే చేయాలని ఏం లేదండి. మనమైతే ఒకటి రియల్ ఎస్టేట్లో లాజిక్ ఎమోషనల్ 2 ఉంటాయి. ఆ 2 కావాలి అంటే లేడీస్ చాలా బాగా ప్రజెంట్ చేయగలరు, చాలా సక్సెస్ కూడా చేయగలరు. లోపల ఫీలింగ్స్ భయము తీసేసి మనం తప్పు చేయనప్పుడు భయపడక్కర్లేదండి. రైట్ అండి, ఎవరికి ఆన్సరబుల్ కాదు. నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడతాను. ఒక పెద్దయినా మా ఆఫీస్కి చాలాసార్లు వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎప్పుడు ఒకేలాగా మాట్లాడుతున్నావు అంటే, నేను అబద్ధం చెప్పను కాబట్టి ఒకేలా మాట్లాడతాను, ఏదైనా ఉంటే డైరెక్ట్గా అనేస్తాను, అంతే అంతే. ఆ టైప్లో వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీగా సక్సెస్ అవుతారు. రైట్, సూపర్. సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీతో మాట్లాడుతుంటే, ఎందుకంటే లైక్ ఒకరి జర్నీ చూసిన తర్వాత నాకు కూడా అంటే లైక్ ఇంత చిన్న ఏజ్లో నాకు నేర్చుకునే అవకాశం ఇచ్చారు మీరు, మిమ్మల్ని చూసిన తర్వాత. అండ్ సూపర్గా నేను ఇప్పుడు మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి, ఏంటంటే యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మీ జర్నీని మాతో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. అండ్ మీ వల్ల మేబీ ఇప్పుడు కొంత ధైర్యం వచ్చింది, అమ్మయ్య రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చురా బాబు అని వాళ్ళకి ధైర్యం వచ్చింది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రస్ట్ అంటున్నారు కాబట్టి కొంచెం మనలాంటి మహిళలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ట్రస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 100%. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిజినెస్ ఇన్సైడర్. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.